సదాశివసమారంభం శంకరాచార్య మధ్యమం భారతీతీర్థ పర్యంతం వందే గురు పరంపరం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనము వాల్మీకి మహర్షి రచించిన ఈ శ్రీరామాయణం చదువుతుంటే మనకు ఇప్పటివరకు కూడా మనం నేర్చుకున్న దాంట్లో కూడా మనకు రెండు రకాలుగా రామాయణం చదువుతాం. ఒకటి రామచంద్రమూర్తి దేవుడని మనం రామాయణం చదువుతాము. రెండవది రామచంద్రమూర్తి నరుడని రామాయణం చదువుతాం. నా అభిప్రాయం ప్రకారము ఎవరైనా సరే రామాయణం చదివితే రాముడు దేవుడని చదవకండి. ఎందుకన్న ప్రశ్న వస్తే మీరు దేవుడని చదవడం మొదలు పెడితే ఆఖరికి వచ్చేటప్పటికి రాముడు దేవుడు కాదండి మానవుడు అంటారు. ఎందుకంటే ఒక మానవుడు ఎంత కష్టపడ్డాడు అంత కష్టపడ్డాడు, మొత్తం అంతా అయిపోయినాక 6 కాండలు అయిపోయినాక భలే వారండి అసలు రాముడు దేవుడు ఎక్కడవుతాడు, ఎన్ని కష్టాలు పడ్డాడండి, నా తండ్రి ఎంత ఏడ్చిండో, అబ్బో అబ్బో మానవుడిలాగా ఏడ్చాడు అనుకుంటాం. అదే మీరు రామాయణము ఒక నరుడుగా రాముడు మానవుడుగా ఆ రామాయణం చదివితే రామాయణం అంతా అయ్యేటప్పటికి నిజంగా అండి మనుషుల్లో దేవుడు అండి రాముడు, అబ్బా మనిషి అంటే ఇట్లుండాలండి, ఈరోజు దేవుడు రూపం ఎత్తాడు రాముడు అంటాం. నిజమే కదా. అందుగురించే అంటే దశావతారాలలో రాముడు అని అంటారు, కానీ ఎక్కడ కూడా మనకు రాముడు దేవుడు అని చెప్పి మనకు రామాయణంలో ఎక్కడా లేదు. శ్రీ మహావిష్ణువు ఎక్కడైనా చెప్పాడా కౌసల్యమాతకు కానీ దశరథుడికి కానీ, ఏమండి నేను మీ కుమారుడిగా జన్మించబోతున్నాడని కలలో కానీ ఇలలో కానీ చెప్పాడా? అదే కశ్యప్ మహర్షికి అతిథికి శ్రీ మహావిష్ణువు వచ్చి వాళ్ళు తపస్సు చేస్తే ప్రత్యక్షమై నేను వామనుడిగా పుడతానంటాడు. దేవకీ వసుదేవులకు కూడా చెప్తాడు నేను కృష్ణుడిగా పుడతానని. కృష్ణుడు దేవుడు గనక తను మాయలు చేయగలిగాడు, ఇలా సుదర్శన చక్రం వేయగలిగాడు, చిన్నప్పుడే ఆ పూతనను చంపగలిగాడు. అంటే అంత పెద్ద రాక్షసుని అంత చిన్న బాలుడు చంపగలిగాడంటే మాయాలోలుడు గనక. అదేవిధంగా తల్లి ఆ రోలు కడితే వెళ్తూ వెళ్తూ ఆ చెట్ల మధ్య నుంచి వెళ్తే ఆ రాక్షసులు ఇదైపోయారు. కాళింగమర్దన చేయగలిగాడు అంత చిన్నప్పుడే. గోవర్ధనగిరి ఎత్తగలిగాడు, మనకు తెలుస్తుంది అంత చిన్నవాడు ఎత్తాడంటే దేవుడు అండి. మీరు రామాయణంలో చూసుకోండి, రాముడు ఎక్కడ కూడా తాను ఇలాంటి మాయలు చేసింది ఏం లేదు. మనం ఎలా కష్టపడ్డాడో అలా కష్టపడ్డాడు. ఈ కాలంలో మనం అమ్మ కడుపులో 9 మాసాలు ఉంటే ఆ యుగంలో 12 మాసాలు ఉండేవాళ్ళంట. తల కిందికి పెట్టుకొని తన తల్లి కడుపులో ఎంత కష్టపడ్డాడో ఆ చీకట్లో ఉన్నాడు. తనకు చర్మం లేనప్పుడు తన తల్లి తినే కారము ఆ చర్మం లేనప్పుడు తగలడం వల్ల ఆ మంటలకు బాధపడ్డాడు రామచంద్రమూర్తి. తాను నరుడుగానే పుట్టాడు. అంతేకాకుండా యుద్ధమంతా అయిపోయిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మ వచ్చి రామ నువ్వెవరో నీకు తెలుస్తలేదా, నువ్వు కళ్ళు మూస్తే చీకటి, నువ్వు కళ్ళు తెరిస్తే వెలుతురు, నువ్వే లక్ష్మీనారాయణుడు అంటాడు. ఏమో నాకు తెలియదు, నేను దశరథ మహారాజు కుమారుడు, నన్ను ఇలాగే ఉండనీయండి అంటాడు. అంటే తాను ఎలా ఉన్నాడనడానికి తను విద్య నేర్చుకున్నాడు ఒక మానవుడు కానీ, తను ఆ విద్యను ప్రదర్శించాడు మానవుడు కానీ, ఒక గురువు దగ్గర ఎలా ఉండాలన్నది మానవుడు కానీ, ఒక తల్లి దగ్గర ఎలా ఉండాలన్నది మానవుడు కానీ, ఒక భార్య దగ్గర ఎలా ఉండాలన్నది ఒక మానవుడు కానీ, ఎక్కడ కూడా మనకు ఆ విధమైన అవకాశమే లేకుండా పోయింది. దానికి కారణం ఏంటంటే రాముడు నిజంగా కూడా మానవుడే. అందుగురించే పార్వతీదేవి ఈశ్వరుని అడుగుతుంది, స్వామి మీరు ఎప్పుడు ధ్యానంలో ఉంటారు, ఏదో జపం చేస్తుంటారు, ఏం చేస్తుంటారు మీరు జపం అని అడిగారంట. అసలు శివుడు ఎలా ఉంటాడంటే ఎర్రగా మెరిచిపోతూ ఉంటాడంట, కానీ గొంతు దగ్గర మాత్రము నీలంగా ఉంటుందంట. అయితే ఇక్కడ ఏముంటుందంటే ఎప్పుడైతే క్షీరసాగర మదనం అయినప్పుడు విషం వచ్చినప్పుడు పరమేశ్వరుడు ఆ విషయం తీసుకుంటే ఇక్కడ వరకు ఆపేసి తను అప్పటి నుంచి రామతారక మంత్రం జపిస్తున్నాడంట. ఎందుకంటే తాను ఏమంటాడంటే పార్వతి ఒకవేళ నేను ఈ రామతారక మంత్రం జపం చేయడం ఆపేశాననుకో ఈ గరళం నా కడుపులోకి పోతే నేను బ్రతికుండను అంటాడంట. ఏంటిది అందులో ఉన్న గొప్పతనం అంటే ఈశ్వరుడు చెప్తాడంట, మానవులలో దేవుడయ్యాడు రామచంద్రమూర్తి కనుక నేను ఆయన భక్తుడిని అంటాడంట. అంటే ఈశ్వరుడే అంటున్నాడు రామచంద్రమూర్తి మానవులలో దేవుడయ్యాడు. ఎందుకయ్యాడు దేవుడు అంటే రాముడి లోపల ఉండే ఎన్ని కూడా చిన్న చిన్న మంచి గుణాలు, పెద్ద మంచి గుణాలు కావు. అంటే ఈ గుణాలలో చిన్నవి ఉంటాయా అండి పెద్దవి ఉంటాయా అండి అని కూడా మనకు అనుమానం రావచ్చు. నేను చిన్నవి ఏంటి అంటున్నానంటే ఆ గుణాలు మన లోపల కూడా పెంపొందించుకోవచ్చు. ఎదురుగా పెద్దవాళ్ళు కనబడితే మనం నమస్కారం చేయడం అది చిన్న పని పెద్ద పని, మామూలుగా చిన్న పని. రామచంద్రమూర్తి పూర్వ భాష అంట, ఎవరైనా ఎదురుగా కనబడగానే తాను పెద్దయ్యా బాగున్నావా, తాత బాగున్నావా ఇలాంటి మాటలు మాట్లాడేవాడంట.
అంతేకాకుండా స్మితపూర్వ భాష అంట, అంటే నవ్వుతూ మాట్లాడేవాడంట. అంటే నేను రాజకుమారుడి యొక్క కొడుకును, ఏదో నేను ఇలా గంభీరంగా ఉండాలి, ఏమండి బాగున్నారా అన్నట్టు కాకుండా చేతులెత్తి నవ్వుతూ తాతయ్య బాగున్నావా, పెద్దయ్య బాగున్నావా అని చెప్పి వీధులలో పోతుంటే అడిగేవాడంట. అది రామచంద్రమూర్తిలో ఉన్న గొప్పతనం. తనకెవరైనా చిన్న ఉపకారం చేస్తే చెప్పుకొని సంతోషపడేవాడంట. మరి ఆ గుణం మన లోపల ఉందా? మనం ఇప్పుడు ఎలా అయిపోయామంటే, 25 సంవత్సరాల క్రితము మనకు ఎవరైనా ఒక ఉద్యోగం ఇప్పించినప్పుడు, అంటే సహాయం చేసి ఉంటారు. ఉద్యోగం ఇప్పించడం అంటే తెలిసిన వాళ్ళకి చెప్పి, మా పలానా తెలిసిన వాళ్ళ అబ్బాయి అండి, ఇతను చదువుకున్నాడు, ఇతనికి మీరు ఉద్యోగం ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆ సహాయం చేసిన వ్యక్తిని ఇప్పుడు మనం అక్కడి నుంచి ఇప్పటి ప్రయాణానికి పై అధికారిగా మనం అయినప్పుడు, అప్పుడు ఎప్పుడో ఆయన చెప్తే నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పుకుంటే చిన్నతనం భావిస్తున్నాం మనం. కానీ రామచంద్రమూర్తి అలా కాదు, చెప్పుకొని సంతోషపడేవాడంట. ఆయన నీ ప్లేస్లో రామచంద్రమూర్తి ఉంటే ఏమనేవాడంటే, ఏమండి 25 సంవత్సరాల క్రితము మా ఇంటి పక్కన ఉండేవారు ఆ బాబాయ్ గారు చెప్పడం వల్లనే నాకు ఈ ఉద్యోగం వచ్చింది. నిజంగా దేవుళ్లాగా అతను నాకు ఉద్యోగం ఇప్పించేప్పటికీ వారి ఆశీర్వచనమో, నా తల్లిదండ్రుల ఆశీర్వచనమో నేను ఇంత పెద్ద పై పోస్టుకు వచ్చానని చెప్పుకునేవాడు. మనమైతే ఏమనుకుంటున్నాం, ఇప్పుడు నేను చెప్పాననుకో వాడికి ఆ క్రెడిట్ పోతుందేమో అనుకుంటున్నాం. ప్రతిదీ ఏంటంటే మన ఆలోచనలంతా కూడా క్రెడిట్ డెబిట్లో ఉండిపోయినాం మనం. ఇది నిజమే కాదా? ఒక మానవుడు కనుకనే ఆ మానవుళ్ళ గొప్పతనం ఉందనుకనే రామచంద్రమూర్తి చెప్పుకొని సంతోషపడ్డాడు. అంటే ఇవన్నీ కూడా అనుకుంటే, ఎందుకంటే మనకు వాదించడము, తప్పులు ఎత్తకడంలోనే మనం ఉన్నాం కనుక, ఏమంటే రామచంద్రమూర్తికి ఉద్యోగం అవసరమా, ఆయన చక్రవర్తి కుమారుడు కదా. నిజమే. వారు ఎప్పుడైతే అరణ్యవాసం వెళ్తున్నప్పుడు భరద్వాజ మహర్షి ఆశ్రమంకి వచ్చినాక, భరద్వాజ మహర్షి ఆశ్రమంలో భరద్వాజ మహర్షిని అడుగుతారు, మహర్షి గురుదేవ, మేము ఈ వనవాసంలో ఏ ఇబ్బందులు లేకుండా పురప్రజలు మమ్మల్ని వచ్చి చూసి బాధపడకుండా ఏదైనా స్థలం మాకు చెప్పవా అంటే తాను చెప్తాడు, చిత్రకూట పర్వతంలో అయితే మీకు బాగుంటుంది ఆ వనవాసానికి అని చెప్తే, చిత్రకూట పర్వతానికి మేము ఎలా వెళ్ళాలంటే అప్పుడు చెప్తాడు, ఈ యమునా పక్క నుంచి పోయి కుడి పక్కగా తిరిగి 10 యోజనాల దూరం పోతే నీకు మందాకిని నది వస్తుంది. ఆ మందాకిని నది చిత్రకూట పర్వతానికి ఉత్తరం దిక్కుగా ఉందని చెప్పి ఇవన్నీ గుర్తులతో సహా చెప్తే రామచంద్రమూర్తి ఎంత సంతోషపడి చెప్తాడు, లక్ష్మణ ఈరోజు మనం ఎంత అదృష్టవంతులం చూడు తమ్ముడు, భరద్వాజ మహర్షి ఒకవేళ మనకి ఇవి చెప్పకపోతే మనకి ఎంత కష్టం వచ్చేది కదా అంటారు. మనం అది ఆలోచిస్తున్నామా? మనకు విద్య నేర్పిన గురువును మనం గుర్తుపెట్టుకోము, మనకు ఉద్యోగం ఇచ్చిన ఆఫీసర్ను గుర్తుపెట్టుకోము, ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిని గుర్తుపెట్టుకోము. ఒకసారి మనం ఆలోచిస్తే తెలుస్తుందండి. మనం ఒక ఇంటర్వ్యూకి పోయాం, మనం ఏమనుకుంటున్నాం, మనం బాగా పెద్ద తెలియగల వాళ్ళం అనుకుంటున్నాం. ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఆ రోజు ఏదన్నా డిస్టర్బ్ అయి ఉన్న మైండ్ తోటి ఉంటే, నిన్ను సరిగ్గా ఇంటర్వ్యూ చేయకపోతే నువ్వు సెలెక్ట్ అవుతావా? అప్పుడు మనం ఈశ్వరుని చేయాలి. ఈశ్వర, నన్ను ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కూడా ఈరోజు ప్రశాంతంగా ఉండి నన్ను పరీక్షించి నాకు ఉద్యోగం వచ్చేటట్టు చేయని చెప్పేసి మనం ఒక్కసారని ఆలోచిస్తున్నామా? ఈ విధంగా రామచంద్రమూర్తి ఎంత గొప్పవాడు కాకపోతే, ఆ తల్లిదండ్రులను ఎంత గొప్పగా చూడకపోతే, అందులోకి దశరథ మహారాజుకు 350 మంది రాణులు ఉన్నారంట అంతఃపురంలో. మనకు తెలిసింది కౌసల్య, సుమిత్ర, కైకేయే. కానీ వాళ్ళందరూ ఏమంటారంటే, రామచంద్రమూర్తి ఈ 350 మందిని కౌశల్యని ఎంత గౌరవించాడు, వీళ్ళనంతే గౌరవించాడు. ఈరోజు మనం మన తల్లిని కానీ, మన పింతల్లిని కానీ, మన మేనత్తని కానీ ఈ విధంగా మనం గౌరవిస్తున్నామా? ప్రతిదీ మళ్ళీ డెబిట్ క్రెడిట్. నేను వెళ్తే నాకేమొస్తుంది, నేను వెళ్ళకపోతే నాకేం మిగులుతుంది, ఇదే ఆలోచన అయిపోయింది. తల్లిదండ్రులను మనం ఈరోజు వృద్ధాశ్రమంలో పెడుతున్నామంటే ఇది భావ్యమేనా? ఒక్క నిమిషం ఆలోచించండి. రామచంద్రమూర్తి ఇలా చేశాడా? అసలు రామచంద్రమూర్తి గొప్పతనం అంతా ఎక్కడొస్తుందంటే, విశ్వామిత్ర మహర్షి అన్నాడు, కౌసల్య సుప్రజారామ అన్నాడు. అదే దశరథ మహారాజు గురించి అనలేదు. ఎందు గురించి అంటే, నీకింత సంస్కారం నేర్పించి నిన్నింత గొప్పవాడు నీకు అన్నది ఆ కౌసల్యమాత కనుక. అదే మరి రామచంద్రమూర్తి తాను అక్కడే పొంగిపోలేదు. రామచంద్రమూర్తి ఎందుకు గొప్పగా ఫీల్ అవుతాడంటే, రామచంద్రమూర్తిని ఎవరైనా దాశరథి అంటే తాను పొంగిపోతాడంట. ఎందుకంటే నా తండ్రి సత్యం మీద నిలబడ్డాడు కనుక నాకు ఇంత కీర్తి వచ్చింది అనుకుంటున్నాం. ఈరోజు మనము చూస్తున్నాము, ఎంతమంది తల్లిదండ్రులను ఎదిరించి మాట్లాడుతున్నారు, మీరు ఏం ఆస్తి సంపాదించారు, మాకేం పెట్టారు, మీరు అప్పులు మాకు పెట్టారా, ఏంది ఇది జీవితం మాది, ఎప్పటి నుంచో ఈ 2 రూమ్లలోనే మనం బ్రతుకుతున్నాం, ఇలాంటి మాటలు మనం అంటున్నాం. కానీ ఒక్కసారి నువ్వు ఆలోచించు, ఈ విశ్వంలోకి నీకు రావడానికి కారణం ఎవరు? ఆ తల్లిదండ్రులే. ఆ తల్లి నిన్ను 9 మాసాలు మోసింది. ఆ తండ్రి యొక్క స్పర్శ వల్లనే నువ్వు పుట్టావు. నీ శరీరంలో ఉండే ఈ రక్తం అంతా కూడా ఆ తండ్రి ఇచ్చింది. ఆ తండ్రిని నువ్వు గౌరవించలేవా? అంటే నువ్వు ప్రతిదీ డబ్బుకు ముడిపెట్టడం.
ఈ డబ్బు ఎంత దరిద్రంగా అయిపోయిందో అంటే అసలు డబ్బే ప్రపంచం అనుకుంటున్నారు. రామచంద్రమూర్తి ఎలా అనుకున్నాడా? రామచంద్రమూర్తి మానవుడుగానే ఉన్నాడు. మానవుడి నుంచి దేవుడిగా ఎదగడానికి కారణం ఇవన్నీ మంచి పనులు చేయడమే. పురపాలకులతోటి ప్రజలతోటి మంచిగా ఉండేవాడు, ప్రేమతో ఉండేవాడు, స్నేహితులతోటి ప్రేమగా ఉండేవాడు, నరుడుగానే ఉన్నాడు. కానీ మనం ఏమైపోయామంటే ఆ రామచంద్రమూర్తిని దేవుడు చేసి ఒక గుడిలో పెట్టి ప్రదక్షిణ చేయడానికి, మన కష్టాలు చెప్పుకోవడానికే మనం ఆలోచిస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి. నేను ఘంటాపథంగా చెప్తున్నాను, కొద్దిగో చాలో నేను రాముడు గురించి నాకు తెలిసి నేను చెప్తున్నాను. మీరు ప్రదక్షిణ చేసి 108 ప్రదక్షిణలు అయిపోయినాక 108వ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత రామచంద్రమూర్తికి ఎదురుగా నిలబడి రామా నా కష్టాలు కడతీర్చు అంటే రామచంద్రమూర్తి 100% మీ కష్టాలు కడతీర్చాడు. ఎందుకంటే రామచంద్రమూర్తి నవ్వుకుంటాడు. అసలు నేను అంత కష్టపడ్డప్పుడే నేను ఏ దేవుడికి మొక్కలేదు, వీడి కష్టం దీమని నన్ను ప్రార్థన చేస్తున్నాడు అనుకుంటాడు. అప్పుడు మీరు ఏం అడగాలంటే, రామా నువ్వు పడ్డ కష్టంలో మా కష్టము ఘోరంతా కూడా కాదయ్యా, మాకు కొద్దిగా శక్తి ఇవ్వు, ఈ కష్టాన్ని దాటే ఆలోచన మాకివ్వు అని చెప్పంటే రామచంద్రమూర్తి సంతోషంగా హనుమాకు చెప్తాడు, హనుమ వెళ్ళు, వీరికి కూడా నువ్వు ఒక వారధి నిర్మించు, వీరికి కూడా ముందు నువ్వు తీసుకెళ్ళు అని చెప్పి అంటాడు. అంతేగాని ప్రదక్షిణంతా చేసి వచ్చి రాముణ్ణి దేవుడు చేయకు, రాముణ్ణి మానవుడిగానే ఉండి ఆ మానవుడిలో నుంచి మనం నేర్చుకోవాలి. రాముడు ఒక గొప్ప ఫిలాసఫర్, రాముడు ఒక గొప్ప టీచర్. తను ఎంత బాగా మెంటరింగ్ చేస్తాడంటే, నువ్వు వెళ్ళి రాముడి దగ్గర కూర్చొని ఆ రామాయణం తీర్చి నువ్వు చదివితే నీకు ఆ రోజు నువ్వు ఆలోచిస్తున్న కష్టమంతా కూడా అక్కడనే నీకు సమాధానం దొరుకుతుంది. దీనికి ఉదాహరణ కొక్కోళ్ళు ఎంతోమంది జీవితాలలో అయింది. అంతేగాని మనం ఎంతసేపు కూడా రాముణ్ణి దేవుణ్ణి మాత్రం చేసి పొరపాటు చేయకూడదు. రాముడు ఒక మోడల్ మనకు, రాముడు మనకు గైడ్గా మనం పెట్టుకోవాలి, ఒక ఫిలాసఫర్గా మనం పెట్టుకోవాలి. అప్పుడే మనకేమవుతుందంటే రాముడి లోపల ఉన్న మంచి గుణాలన్నీ మనం నేర్చుకొని ఆ క్వాలిటీస్ని మనం పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. ఏంటండి రాముడిలో ఉన్న గొప్పతనం అనుకుంటాం. రాముడు ఒక మానవుడిగానే బిహేవ్ చేసేవాడు, కానీ మనం అలాగా బిహేవ్ చేస్తున్నామా లేదా అని ఆలోచించాలి. రాముడి లోపల ఉన్న ఆ మానవత్వం అన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఒక గొప్పతనం ఏమంటే, ఎప్పుడైతే రాముడు అహల్య శాప విమోచనం అయిపోయిన తర్వాత విశ్వామిత్ర మహర్షి చెప్తాడు, రామ ఇక్కడ ఎందుకు అహల్య అలా అయిందని. మనలాంటి వాళ్ళైతే చిన్న చూపు చూస్తాం. రామచంద్రమూర్తి ముందు తన అహల్యకు తానే నమస్కారం చేస్తాడు. అంటే తన వల్ల శాప విమోచన అయిన వ్యక్తికి అమ్మా అని చెప్పి 2 చేతులు ఎత్తి మొక్కుతాడు. అది రాముడి లోపల ఉన్న గొప్పతనం. రాముడు ఎక్కడ కూడా నాకు ఇవి తెలుసు అది తెలుసు అన్నాడు. రాముడు ఎప్పుడు మాట్లాడినా శాస్త్రమే మాట్లాడాడు, ఆ వేదాలే మాట్లాడాడు, నలుగురు నుంచి సలహాలు తీసుకొని మాట్లాడాడు. మనం కూడా ఒక మంచి వ్యక్తిగా ఎదగాలంటే మన దగ్గర చుట్టుపక్కల ఉన్న నలుగురితోటి మంచి విషయాలు మనం తెలుసుకోవాలి. మనకు కష్టం వచ్చిందనుకోండి, చాలామంది ఏం చేస్తారంటే మనం కష్టం చెప్పుకుంటే చిన్నతనం అనుకుంటారు. అలా కాదే, రామచంద్రమూర్తి తనకు వచ్చిన కష్టం ఎవరెవరికి చెప్పుకున్నాడు ఒకసారి ఆలోచించండి. కాదా, కబంధుడు గాడికేం చెప్పుకున్నాడు, శబరికి చెప్పుకున్నాడు, హనుమాకు చెప్పుకున్నాడు, సుగ్రీవుడికి చెప్పుకున్నాడు. చిన్నతనమైందా? అప్పుడు 4 స్నేహితులు ముందుకొచ్చి మనకు తోడ్పాడతారు. అది మనం నేర్చుకోవాల్సింది. రాముణ్ణి దేవుడిగా భావిస్తే మనం ఇవేవి నేర్చుకోం. రామాయణం చదివేటప్పుడు మనం ఆలోచించాల్సిందంతా కూడా రాముడి స్థానంలో ఉంటే నేనేం చేస్తాను, నేను ఈ తప్పు చేస్తానేమో, అందుగురించి నేను రాముడిలాగా వెళ్ళాలి. రాముడు ఎంత గౌరవిస్తాడు. తన తండ్రి చక్రవర్తి అంటే తన సొంత తండ్రి అంతఃపురంలోకి టపటపటప అని రాడే, తను వచ్చి కూడా 2 చేతులు ఇలా పెట్టుకొని నిలబడి ఒక ప్రభువు దగ్గర ఒక బంటు ఎలా నిలబడతాడో అలా నిలబడతాడు. మనం కూడా అలా ఉండాలి, ఆ విధంగానే ఉండాలి. రాముడు ఎంతమందిని గౌరవించాడు. రాముడి దృష్టిలో ఏది కూడా పనికిరాని వస్తువు అనేది లేదు. కానీ మనం అలా చేస్తున్నామా? వాడా అండి పనికిరాని వెధవ, వీడా అండి ఇలా అయ్యాడు, ఈ నోటికి ఏది వస్తే అది మాట్లాడతాం. రామచంద్రమూర్తి ఏమంటాడంటే, ఈశ్వరుడు సృష్టించిన ఈ సృష్టిలో పనికిరానిది ఎందుకు సృష్టిస్తాడు ఈశ్వరుడు అని ఒక ప్రశ్న వేస్తాడు. నిజమే కదా.
అది ఆ ఆలోచన ఉంది కనుకనే వానరులతోటి రావణాసురుడితోటి యుద్ధం చేసి తను గెలగలిగాడు. అదే మనమైతే ఏమండి కోతులతో నాకేం ఉపయోగం అండి, దీన్ని నేను హ్యాండిల్ చేయడమే కష్టము, ఒకదాన్ని పట్టుకుంటే ఇంకొకటి పరిగెత్తుతుంది అనుకుంటాం. కానీ రామచంద్రమూర్తి అలా కాదు. మనకు నేర్పించడానికే ఒక మానవుడు కోతితో కలిసి కూడా ఒక యుద్ధం చేయగలుగుతాడని నేర్పించాడు. ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్ అంటారే, అది ఆ కోతుల నుంచి ఒక గొప్ప వీరులను సృష్టించగలిగాడు. అదంతా కూడా ఎలా వస్తుంది? ఒక మానవుడిగా ఉండి మనం ఎవరిని చూస్తే కూడా అసూయ, ఈర్ష్య లాంటివి పడకూడదు. రామచంద్రమూర్తిలో మీ గొప్ప గుణం ఏమంటే ఎవరిని చూసినా కానీ తాను ప్రేమగా వాళ్ళ నుంచి మంచి నేర్చుకోవడానికే ప్రయత్నించాడు. రామచంద్రమూర్తికి ఎంతమంది గురువులు ఉన్నారో మీకు తెలుసా అండి? అంటే మీకు అందరికీ తెలిసిందే, అయినా కానీ నా ఆతృతతో మీకు చెప్పాలనుకుంటున్నాను. వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రుడు, తర్వాత మీరు శరభంగ మహర్షి, సుతీక్ష మహర్షి, అగస్త్య మహర్షి, ఇలా రకరకాలుగా ప్రతి వాళ్ళ నుంచి కూడా తను నేర్చుకున్నాడు. అంతేకాకుండా మీరు చూడండి, రావణాసురుడు మహా గొప్ప తపస్సి, 10,000 సంవత్సరాలు తపస్సు చేసి తను ఎన్నో వరాలు పొందిండు బ్రహ్మదేవుడితోటి. వీరితోటి జావకూడదు, వాడితోటి జావకూడదు, ఆఖరణ ఎవరితో జావకూడదు, ఎవరితోటి ఇద్దరిని అడగలేదంటే మానవులను, వానరులను. మానవుడా అంటే మానవుడు ఒక చిన్న ఇదే, మానవుడు గొప్పవాడు కాదు, కానీ మానవుడుకున్న తెలివితోటి ఒక మానవుడు రాముడిలాగా ఎదగొచ్చు. రాముడు దేవుడు కాదండి, నేను మళ్ళీ చెప్తున్నాను. రాముడు తన ప్రవర్తనతోటి దేవుడయ్యాడు. మనం కూడా మన సంఘంలో కూడా చూస్తుంటాం, ఏమండి అతను మనుషుల్లో దేవుడు అండి అంటాం. అంటే అతను రామచంద్రమూర్తి అవతారమేనేమో. ఎందుకంటే అలా పేరు సంపాదించుకోవడము అందరికీ ఈజీ అయినది కాదండి, చాలా కష్టమైనది. అది కొందరే సంపాదించుకోగలుగుతారు. రామచంద్రమూర్తి కూడా ప్రతిదీ తనతో నేర్చుకున్నాడు. మరి అలాంటి వ్యక్తిని ఈశ్వరుడితో తపస్సు చేసి ఆత్మలింగం తెచ్చుకున్న రావణాసురుణ్ణి రాముడు ఏ విధంగా చంపాడు? మనం ఎక్కడైనా చూసామా? రాముడు గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేయడమో, వనవాసంలో తపస్సు చేయడమో, సీతమ్మ వారు వెళ్ళిపోయాక ఓ దేవుడికి తపస్సు చేసి, దేవా నా భార్య సీత ఎక్కడుందో నాకు చూపెట్టవా అని అడిగాడా? లేదు, ఒక మానవ ప్రయత్నం చేశాడు. అది ఆ గొప్పతనం రామాయణంలో, రాముడిలో. అందుగురించే ఎందరూ చెప్పేది కూడా అదే. అంతేకాకుండా రాముడికి ధర్మం ముఖ్యము, సత్యం ముఖ్యం, ఫలితం కాదు. ఫలితమే ముఖ్యం అనుకుంటే మనకు కిష్కింధకాండలనే రామాయణం అయిపోయేది. కానీ ఫలితం కాదు, తనకు కావాల్సింది ధర్మం. రాముడు ఎప్పుడు చూసినా అంతే. ఎందుకంటే ధర్మాన్ని ఆచరించేవాడు. ధర్మం ఎలా ఉండాలి, ధర్మమూర్తిగా ఎలా ఎదిగాడు, రామో విగ్రహాన్ ధర్మ అని పేరు ఎందుకు సంపాదించుకున్నాడు? దానికి కారణం ఇదే. అంటే ఈ కలియుగంలో కూడా ఎందరో ఉన్నారు అలాంటి వ్యక్తులు, లేరని కాదు. కానీ ఇప్పుడున్న సంఘం అంటే ఈ యొక్క 2000 సంవత్సరం తర్వాత మనం చూస్తున్న ఈ 17, 18 ఏళ్ళు, 20 ఏళ్ళ నుంచి చూస్తున్న ఈ సంఘంలో మొత్తము కుళ్ళి కుచించిపోతుంది. ఎవ్వరి లోపల కూడా మంచితనం అనేది లేదు. ప్రతి వాళ్ళు కూడా మా రూపం మానవం రూపమే, కానీ పశుతత్వంతో ఉండి, రాక్షసత్వంతో ఉండి మనం ప్రవర్తిస్తున్నాం. మనం మానవులుగా కావాలి. రాముణ్ణి మాత్రం మీరు రాముడు దేవుడుగా కాకుండా ప్రతి వాళ్ళు కూడా రామాయణం చదివితే మనకు తెలుస్తుంది ఏ విధంగా ఉండాలి. అంటే చాలామందికి ఇప్పుడున్న జనరేషన్ అనుకోవచ్చు, ఎవరికైనా, ఎందుకంటే ఇదొక గొప్పతనం అనుకుంటారు. ధర్మాన్ని క్రిటిసైజ్ చేయడము, దేవుణ్ణి క్రిటిసైజ్ చేయడము, సత్యాన్ని క్రిటిసైజ్ చేస్తే వాళ్ళు ఏదో తెలియగలవారు, ఇంటలెక్చువల్స్ అనుకుంటారు. ఏమండి ధర్మంను నమ్మితే మన కష్టాలు పోతాయా అంటారు. కష్టాలు ఎక్కడే పోవు. మన ఎదురుగా ఒక కష్టం ఉందనుకోండి, ఒక కొండలాంటి కష్టం. ఆ కష్టం వచ్చేటప్పటికి ఇది మనం దాటగలుగుతామా లేదా అన్న ఒక సంశయం వస్తుంది. దాటలేమేమో అన్న భావన కూడా వస్తుంది. నిశ్చయించుకుంటామేమో, ఇక ఈ కష్టం మనం దాటలేము, దానికన్నా బెటర్ మనం సూసైడ్ చేసుకోవడము అని చెప్పి కూడా సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ మీరు ధర్మంతో ఉంటే ఆ కొండలాంటి కష్టం ఆ కొండంతనే ఉంటుంది, అదేమీ తగ్గదు. కానీ ఆ కొండను దాటే శక్తి ఈశ్వరుడు మీకు ఇస్తాడు. అదే అధర్మంతో కూడుకుంటే మనం ఎంతోమందిని చూస్తున్నాం ఈ ప్రపంచంలో. అధర్మంతో కూడుకున్న వ్యక్తులు ముందు కొద్దిగా సుఖంగా అనిపించినా కానీ ఆ తర్వాత అతాల పాతాళానికి ఎలా వెళ్ళిపోతున్నారు? కారణం ఏంటంటే వాళ్ళు ఒక మానవులుగా ఆలోచిస్తలేరు. రామచంద్రమూర్తిలో ఉన్న గొప్పతనం మానవుడిగానే ఉన్నాడు. రామచంద్రుడు అంటే మనం అనుకుంటాం, ఏమండి మరి ఇంతమంది చెప్పారు దశావతారాలలో ఒక అవతారం రాముడని, మీరేమో కాదంటున్నారు అనుకుంటారు. నిజమే. ఒకవేళ దశావతారాలలో రాముడు శ్రీ మహావిష్ణు అవతారమే అనుకుందాం. శ్రీ మహావిష్ణు అవతారం ఎత్తినప్పుడు వామనుడిగా వచ్చినప్పుడు ఏం చేశాడు? బలిచక్రవర్తిని ఇచ్చేసిన తర్వాత వామన అవతారం అయిపోయింది. హిరణ్యకశిపుని చేసిన తర్వాత నరసింహస్వామి అవతారం. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. అట్లాగే కురుక్షేత్ర యుద్ధం అయిపోయినాక కొన్ని రోజులకే కృష్ణావతారం అయిపోయింది. మరి రామావతారం కూడా రావణాసురుడిని చంపిన తర్వాత రామావతారం అయిపోవాలి కదా. ఆ తర్వాత 10,000 సంవత్సరాలు
మరి రాముడు ఎందుకున్నాడు, ఎందుకు రాజపాలన చేశాడంటే ఒక మనిషి అనేవాడు ఎలా ఉండాలి, ఒక నరుడు ఎలా ఉండాలి, తన రాజారాముడై ప్రజలను ఎలా చూశాడు అంటే ఒక రాజు ఎంత ప్రేమగా ప్రజలను పాలించాలి, అవసరమైతే శిక్ష వేసేటప్పుడు ఎలా వేయాలని రామాయణంలో మనకు ఉత్తరాఖండలో తెలుస్తుంది. ఈ విధంగా రాముడు ఒక నరుడు మాదిరిగానే ఉన్నాడు. కానీ రాముడు తన సొంత నిర్ణయాలు తీసుకున్నాడంటే లేదు. మనకిప్పుడు ఎలా అయితే కాన్స్టిట్యూషన్ ఉన్నదో అదేవిధంగా రాముడి కాన్స్టిట్యూషన్ అంతా కూడా ఏంటంటే వేదాలు శాస్త్రాలు. వేదంలో ఏం చెప్పారో తను అదే చేసేవాడు, శాస్త్రం ఏం చెప్పిందో అదే చేసేవాడు, శృతి ఏం చెప్పిందో అదే చేసేవాడు, స్మృతి ఏం చెప్పిందో అదే చేసేవాడు. అంతేగాని నేను రాజును కదా, నేను చక్రవర్తిని కదా, ఇది నా నిర్ణయం అని ఎప్పుడనిలే. అందుగురించే అయోధ్యలో రాముడు రాజ్యం వెళ్తున్నప్పుడు అందరూ రామ 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 అన్నట్టుగా ఉన్నారంట, కానీ ఎవరు కూడా ఏ విధమైన కష్టంతో లేరంట. దానికి కారణం ఏంటంటే రాముడికి ఒక రకంగా చెప్పాలంటే ఈ అరణ్యవాసం వెళ్ళడము ఇవన్నీ కూడా ఒక మేనేజ్మెంట్ ట్రైనింగ్ మాదిరిగా, అంటే తాను ఒక చక్రవర్తిగా దశరథ మహారాజు అంతఃపురంలో పెరిగిన రాముడికి చక్రవర్తి చేస్తే కష్టం తెలిసేది కాదేమో. రామచంద్రమూర్తి తాను వనవాసంకు వెళ్ళేటప్పుడు దగ్గర పురాలలో నుంచి ఉన్న ప్రజలందరూ వచ్చి రాముడిని చూసి ఏడ్చేవాళ్ళు, రామానికి ఏం కష్టం వచ్చిందని. అంటే ఆ రాముడు అప్పుడు వాళ్ళ స్థితిగతులు కూడా తెలుసుకున్నాడు. అందుగురించే రామరాజ్యం అయింది. వాళ్ళకి ఏ కష్టం రాకుండా చేసుకున్నాడు. తాను ఆ విధంగా ఎన్నో నేర్చుకున్నాడు. అది కనుకనే మనకు ఒక నరుడు నేర్చుకున్నాకనే తాను ఉత్తమమైన ఫలితాలను అందించగలిగాడు. అదేవిధంగా రాముడు ఎప్పుడు కూడా మీరు దేవుడన్న భావనతో చూడకండి, రామాలయంకి వెళ్ళండి, రాముడిని దేవుడనే భావన కాకుండా ఒక గైడ్, ఒక ఫిలాసఫర్, ఒక టీచర్గా ఆ ఎదురుగా కూర్చొని రామాయణాన్ని చదవండి, రామాయణంలో మునగండి. ఎందుకంటే రామాయణము అంటే మునగడం ఎలా మునుగుతామండి, రామాయణ పుస్తకంలో ఉన్న ఒక అనుమానం మనకు రావచ్చు. రామాయణం ఒక సముద్రం, ఆ సముద్రం లోతుల్లోకి వెళ్తేనే మనకు వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, ముత్యాలు దొరుకుతాయంట. మీరు పైన సముద్రంలో పైన చేపల మాదిరిగా తేలవవి, ఆ లోతులోకి వెళ్ళాలి. అదేవిధంగా లోతులోకి వెళ్తేనే మనకు తెలుస్తుంది. రాముడు నరుడే అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయండి. తన తమ్ముళ్ళని ఎంతో ప్రేమించేవాడు, తన స్నేహితులను ఎలా ప్రేమించేవాడు అది మనకు తెలుస్తుంది. మనం కూడా అలాగే స్నేహితులతో ప్రేమతో ఉంటామని. మన స్నేహితులలో కూడా మనస్పర్ధలు వస్తాయి. రాముడికి సుగ్రీవుడికి వచ్చింది, అంత మాత్రాన కటీఫ్ అన్నట్టుగా ఉండలేదు. రాముడు సుగ్రీవుడిని మళ్ళీ తన ఆలింగనం చేసుకొని నా స్నేహితుడు అంటూ తాను ఎంత కృతజ్ఞతాపూర్వకంతో ఉండేవాడంటే రాముడు, సుగ్రీవా నీ వల్లనే నేను సీతను పొందగలుగుతాను, నాకు ఆ శక్తి లేదంటాడు. మనం ఈరోజు అలా ఉన్నామా, అన్నీ మనకే తెలుసన్న భావనతో ఉంటాం. అదే రాముడిలో ఉన్న గొప్పతనం. రాముడిలో నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా అదే. రామాయణం అందుగురించే ఒక మానవుడు ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే ఉన్నాడు. రామాయణంలో ఒక్కటే ఈ దశావతారాలు నమ్ముదాం మనం, శ్రీ మహావిష్ణువు అవతారమే అని. ఆ ఎక్కడ లేనిది కూడా రామాయణంలో మనకు తెలిసేదంతా కూడా ఏందంటే ఒక మానవుడు ఎలా ఉండాలి, ఆ మానవత్వం అనేది ఎలా పెంచుకోవాలి, ఎలా ప్రేమించాలి ఈ వ్యక్తులను, ఇవన్నీ కూడా మనకు నేర్పించాడు రాముడు. దేవుడుగా మనకి ఎక్కడన్నా చూపెట్టాడా? ఇలా వెంటనే చక్రం తిప్పడము, లేకపోతే ఇలా గాలిలో ఎగిరి లంకలో దూకి చేసిండా? తాను ఒక మానవుడు ఎంత కష్టపడాడో అంత కష్టపడ్డాడు, ఒక మానవుడు ఎంత ఏడ్చాడో అంత ఏడ్చాడు, మానవుడు ఎంత సంతోషపడ్డాడో అంత సంతోషపడ్డాడు. గొప్పతనం ఏంటంటే స్థితప్రజ్ఞతకు మూలం ఎవరయ్యా రామాయణం అంటే ఈ మన విశ్వంలో అంటే రాముడేనేమో. ఇవాళ రాత్రి రామానికి పట్టాభిషేకం అన్నారు, రేపు ఉదయం నువ్వు వనవాసం వెళ్ళానన్నారు. అదే మనమైతే ఏమనే తండ్రితో కొట్లాడే వాళ్ళం, కానీ రాముడు అలా చేయలేదు. మనం కూడా అలా చేయకూడదు. అంటే మీరు మళ్ళీ మనకు వస్తుంది తాను దేవుడు గనక అలా ఆలోచించాడేమో అని అనుకుంటాం. కాదు, దేవుడు కాదు, మానవుడుగానే ఆలోచించాడు, ఒక నరుడుగానే ఆలోచించాడు. అప్పుడే మనకు కూడా తెలుస్తుంది ఏమంటే ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదని. అది ఆ గొప్పతనం రామచంద్రమూర్తిలో ఉన్నది. మనం కూడా రాముణ్ణి మందిరంలో బంధించకండి. మీరు మందిరంలో బంధించి దేవుణ్ణి చేశారు, మందిరంలో బంధించకండి, మన హృదయంలో బంధించండి. ఇక్కడ నుంచి మీరు నేర్చుకోండి. అనుక్షణం రాముడైతే ఇలా చేసేవాడు, రాముడి నుంచి నేను ఏం నేర్చుకోవాలి. రాముడు కూడా నరుడుగా కష్టపడ్డాడు. రాముడు కూడా విరాధుడనే రాక్షసుడు సీతమ్మ వారిని ఇలా ఎత్తుకొని వెళ్తే తను ఒక మానవుడిలాగానే బాధపడ్డాడు. ఏ లక్ష్మణ, కైకేయి ఏమనుకుందో అది నాకు ఈరోజు ఈ కష్టం వచ్చింది అంటాడు. మనం కూడా అలాగే ఉన్నాం. రాముడు ఎన్నో దగ్గర అంటే అడుగడుగున తాను ఒక నరుడు మానవుడుగానే ఉన్నాడు, కానీ ఎక్కడ దేవుడుగా తను ఎప్పుడు చెప్పలేదు, చెప్పడు కూడా, ఇప్పుడు కూడా చెప్పడు. మీరు వెళ్ళి భద్రాచలంలో కాదండి, మీ హృదయరాముడిని అడగండి, రామా నువ్వు నిజంగా దేవుడువా మానవుడా అంటే ఇప్పుడు కూడా అంటాడు, నేను దశరథ మహారాజు కుమారుణ్ణి, నన్ను దేవుణ్ణి చేయకండి,
అని అంటూ రాముడు చెప్పడు నాలో ఉన్న మంచి విషయాలు నేర్చుకోండి అని. వాల్మీకి మహర్షే చెప్పలేదు రాముడు గొప్పవాడా రావణాసురుడు గొప్పవాడా అని. ఒకటే ఒక మాటలో వాల్మీకి మహర్షి ఏమంటాడంటే, బ్రహ్మముహూర్తంలో లేచిన రావణాసురుడికి సీత గుర్తు వచ్చేటప్పటికి మద్యపానం సేవిస్తూ కామంతో సీత దగ్గర పోయి అనరాని మాటలు అన్నాడు. అదే రామచంద్రమూర్తి బ్రహ్మముహూర్తంలో లేచి చలికాలంలో గోదావరి నదికి వెళ్ళి స్నానం చేసేటప్పటికి తన ముందర ఒక ఏనుగు, అంటే ఏనుగు తొండ చర్మం ఎంత లావు ఉంటుంది, అయితే ఆ ఏనుగు తొండంతో అందులో నీళ్లు తాగడానికి పెట్టి తొండం తీస్తూపోయింది, అంటే అంత చలిగా ఉంది. అలాంటి చల్లనీళ్ళలో స్నానం చేసి తను సంధ్యావందనం చేసుకున్నాడని వాల్మీకి మహర్షి అన్నాడు. కానీ రాముడు గొప్ప పని చేశాడు రావణాసురుడని అది మన విచక్షణకు వదిలేశాడు. నువ్వు నిర్ణయించుకో, రాముడిలాగా ఉండాలా రావణాసురుడిలాగా ఉండాలా అని. ఎందుకంటే రాముడు ఒక మానవుడిగా ఎలా ఉన్నాడు అనేదే మనకు నేర్పించాడు. రామచంద్రమూర్తి దేవుడని కాకుండా రాముడు ఒక ఫిలాసఫర్, గైడ్, టీచర్, మెంటర్, మోడల్, కోచ్, ఇలాంటివన్నీ కూడా ఎన్ని పదాలు ఉన్నాయో మేనేజ్మెంట్లో అవన్నీ తీసుకుంటే రాముడిని మించిన వాళ్ళు, రాముడి కన్నా గొప్ప వాళ్ళు మీకెవ్వరు దొరకరు ఈ యొక్క రోల్స్లలో. అందుగురించే రామచంద్రమూర్తి దేవుడు కాదు నరుడు. ఆ రామచంద్రమూర్తి అడుగుజాడలలో రాముడి యొక్క ఫిలాసఫీని మనం అర్థం చేసుకొని అలా ముందుకు వెళ్దాం. జై శ్రీరామ్. Thank you.